జూలై 18 దేవుని వాగ్దానం. నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆయన వైపుకు ఆకర్షింపబడేలా చేస్తూ ఉంది. ప్రభువు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము మనలను దేవునితో పెనవేసుకునేలా చేస్తూ ఉంది. నిజమే ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క సన్నిధిలో మనమంతా కూడా సంతోషము సమాధానము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభువు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాయో దానికి నిదర్శనం నా జీవితంలో ప్రభు చేసిన మేలులే. నిజమే, ఆయన అంటున్న వాగ్దానం పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు. ఎవని మనసు ఆయన మీద ఆనుకొని జీవిస్తుందో, మన యొక్క ఆలోచనలు, మన జీవితం ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళే రీతిలో గనక ఉండగలిగినప్పుడు మనమంతా కూడా పూర్ణ శాంతి కలిగిన వానిగా ఉండగలుగుతాం. ఈ నేటి దినాలలో చాలామందికి శాంతి సమాధానం లేక వారి జీవితాలలో ఎంతో సతమతమవుతూ ఉన్నవారిని మనము చూడగలుగుతాం. నిజమే, నీవు శాంతి కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు ఆయా ప్రాంతాలకు, ఆయా ప్రదేశాలకు తిరిగేవానిగా, ఆయా రకాలుగా ఉండేవానిగా ఉంటున్నావేమో. ప్రభువు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే గొప్ప సమాధానం ఎంత గొప్పది అని మనం చూస్తే అది సమస్త జ్ఞానముల కంటే కూడా ఎంతో సంతోషాన్ని, ఎంతో గొప్పదిగా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం. నిజమే, అలాంటి గొప్ప సమాధానం సంపూర్ణముగా నీకు అనుగ్రహింపబడుతూ నిన్ను కాపాడే దేవుడు మన దేవుడు. కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు. నీకు లోకానుసారంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శత్రువు నీ మీద యుద్ధాన్ని ప్రకటించి నిన్ను తరుముతున్న సందర్భాలలో ప్రభు నిన్ను కాపాడే నాథుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయనే నీతో ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు నీకు తోడై ఉండి పూర్ణ శాంతి గలవాడిగా కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలును మీరు అనుగ్రహించండి. నేడు వారు తలపెట్టిన కార్యములో జయము దయచేయండి. నేడు ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.